ఆ 'కింగ్డమ్' సినిమా చూడడం జరిగిందన్న. సినిమా నాకైతే నిజంగా లైక్ 2లే కనపడదన్న. ఎందుకంటే స్టార్టింగ్ స్టోరీ ఒకటి, ఇంటర్వెల్ స్టోరీ ఒకటి, ఎండింగ్ స్టోరీ ఒకటి. అసలు ఈ తిరునూరు గారికి ఏమైందో తెలియదు కానీ డైరెక్షన్ కొంచెం వీక్ అయింది. అనిరుద్ధ్ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించి పడేస్తాడు, నాకు అసలు సమస్య లేదు. కొట్టాడంటే కోపలో పగిలిపోలే కొడేస్తాడు. కానీ ఇందులో అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అసలు అనిరుద్ధ్ మార్కే కనపడలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓవరాల్గా విజయ్ దేవరకొండ గారు నటన మీద కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టాడు తప్ప తర్వాత జరిగే పరిణామాల కోసం ఆయన చూసుకోలేదు. కాబట్టి ఓకే, సినిమా అంతంత మాత్రం అనిపించింది. నా దృష్టిలో సినిమా ఒక బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయితే మనం చెప్పలేం, కానీ బాగుందని చెప్పుకోవడం సో అంతమించి అయితే లేదు. మైనస్ ఏంటంటే స్టోరీ కొంచెం మైనస్ అంటే, రెండోది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం కూడా తక్కువైందని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా సినిమా వన్ టైం వాచబుల్ అని చెప్పి నేను చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. హీరోయిన్కి అసలు క్యారెక్టర్ అసలు మైనస్, హీరోయిన్ లేకపోతేనే ఇంకా మంచిది అనిపించింది సినిమా. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టాడో సెకండ్ పార్ట్లో అయినా చెబుతాడేమో, పార్ట్ ఇంటి ఇచ్చాడు కదా, అందులో ఇప్పుడు పనుడితో అయినా చెబుతారేమో. మరి అందులో ఆవిడ పోలీస్ అవ్వచ్చు, ఇందులో డాక్టర్ అయింది, అందులో పోలీస్ అవ్వచ్చేమో. ఏదేమైనా కానీ వన్ టైం వాచబుల్, అది కూడా కష్టం మీద అనిపించింది. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఓకే, ఎందుకంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారితో యాక్ట్ చేయడం, గాడి పోతలు యాక్ట్ చేయడం, పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఇచ్చాడో మన అందరికీ తెలుసు. దానికి డబుల్ ఇంపాక్ట్ సత్యదేవ్ క్యారెక్టర్తో కనపడుతుంది. కానీ ఏదేమైనా సినిమా అయితే మనం చూడలేకపోవచ్చు అనే దాని మీద ఒక నిదర్శనం తీసుకోవచ్చు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. కాకపోతే ఒక సాంగ్ లేదు, ఆ సాంగ్ కోసం అట్ అయ్యారు. కాకపోతే విజయ్ దేవరకొండ గారి అభిమానులు ఎలా కోరుకుంటారంటే, నేను కూడా ఆ మాసు, దాని తర్వాత ఆ రొమాన్స్ ఉంటుంది కదా ఆయనది, రొమాన్సిక్ అంటే అర్జున్ రెడ్డి, దాని తర్వాత గీతా గోవిందం, ఈ టైప్ ఆఫ్ లవ్ కోరుకుంటారు అన్నమాట. బ్రో మొత్తానికి కింగ్డమ్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి తీస్తున్నారు. మనం కూడా అంటే హానెస్ట్గా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా పాజిటివ్ పర్సన్స్ కాబట్టి బీయింగ్ పాజిటివ్స్ ఏంటంటే, విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ఒక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా, ప్రభాస్ గారు లాగా ఇంకా మన తెలుగులో మాస్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ 100% డిజర్వ్డ్ ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు. ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు కానీ బట్ ఈ మూవీతో అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలివేషన్, ఆ బ్లడ్ షెడ్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆబ్వియస్లీ అన్న తమ్ముల బాండింగ్ అయితే నిజంగానే బాగా వర్కౌట్ అయింది. నేను సత్యదేవ్ గారు యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. డెఫినెట్లీ ఆయన ఎక్సలెంట్ యాక్టర్, యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు, ఆయన మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు. డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్లో ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైందనమాట. ఆయన మురుగన్ క్యారెక్టర్ అయితే నిజంగా బాగా చేస్తున్నాడు. అనిరుద్ధ్ వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో, నాకైతే ఓకే బాగానే ఉందని అనిపించింది. అంటే ఒకటేంటంటే బ్రో, ఈ మూవీ జోన్రా వచ్చేసి కేజీఎఫ్ 2, సలార్ అనమాట. సో ఈ కొంచెం దేవరాజ్ జోనర్ కూడా తీసుకున్నారు. అంటే అది తప్పేం కాదు, అది డెఫినెట్లీ అప్రిషియబుల్, ఎందుకంటే అది మంచి జోనరానే. కాకపోతే బ్రో ఇప్పుడు కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ ఇవన్నీ ఎందుకు అంత పెద్ద హిట్లు అయినాయి, మనం ప్రతిరోజు కూడా ఎందుకు ఆ మూవీ చూస్తూ ఉంటాము అంటే, ఆ మూవీ కంటెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది, లైన్ ఎక్సలెంట్గా ఉంటుంది, లోపల గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ కుప్పలు కొద్ది ఉంటాయన్నమాట. ఈ మూవీలో ఏంటంటే కంటెంట్ బాగున్నప్పటికీ మంచి శ్రీలంకన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, స్పై యాక్షన్ డ్రామా ఉంటుంది, రీఇన్కార్నేషన్ పునర్జన్మ 70 ఏళ్ల ముందు తర్వాత అట్లా కూడా ఉంటుంది. అన్నీ బాగున్నప్పటికీ ఎక్కడైతే మనం ఈ సీన్లో హై వస్తుంది, ఇక్కడ ఒక హై పడాలని మనం అనుకుంటామో అక్కడ నాకైతే హై పడిందని నాకు అనిపించలేదు. ఎక్కడైతే గూస్ బంప్స్ రావాలని మనం అనుకుంటామో అక్కడ గూస్ బంప్స్ నాకు పెద్దగా రాలేదనమాట. ఎలివేషన్ రావాలనుకుంటామో అక్కడ ఎలివేషన్ కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. సో ఇవి కాన ప్రాపర్గా పడినింటే డెఫినెట్లీ కింగ్డమ్ కూడా మనము కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ లాగా మనం వచ్చేసి అప్రిషియేట్ చేసేవాళ్ళము. నాకు ఇది పర్సనలీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ కింగ్డమ్ 2 కొంచెం బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారనమాట. మురుగన్ అన్న రావడము అలా కొంచెం చూపించారు, నేను ఎక్కువ రివీల్ చేయను. కానీ కింగ్డమ్ 2 అయితే డెఫినెట్లీ అంటే ఆయన డైరెక్టరు ఎలివేషన్స్ అవసరం లేదు, నా హీరోని నేను ఫ్లాట్గా చూపిస్తానని అనుకున్నారు ఏమో తెలియదు. కానీ బట్ ఆడియన్స్కి అయితే ఇలాంటి జోనరాలో అయితే ఎలివేషన్ ఉండాలి. అలాంటి ఎలివేషను, గూస్ బంప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి కాబట్టి సలార్ కావచ్చు, కేజీఎఫ్ 1, 2, బాహుబలి కావచ్చు, సో ఆ లెవెల్లో హిట్ అయింది. కల్కిలో కూడా ఇంకా లాస్ట్ ఎలివేషన్ వల్లనే చాలా ప్లస్ అయింది కదా. సో అవైతే ఖచ్చితంగా ఉండాలి. లైన్ ఒకటి ఉంటే బాగుండదు, ఎలివేషన్స్ కూడా కింగ్డమ్ 2తో అవన్నీ కవర్ చేస్తారని నేను అనుకుంటాను. అండ్ హీరోయిన్ రోల్ కూడా అంతగా ఏం లేదు, సెకండ్ పార్ట్లో బాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఫస్ట్ పార్ట్ అయితే బాగానే ఉంది, మనకు అంత హై ఇచ్చే సీన్స్ నార్మల్గా ఉన్నప్పటికీ సెకండ్ పార్ట్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం వీక్. విజయ్ దేవరకొండ డెఫినెట్లీ అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ మన హీరోలు, మాస్ హీరోలు కుమ్మి పడేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళంతా కుమ్మేస్తారు. బట్ విజయ్ దేవరకొండ గారికి ఇంత ప్రాపర్ బ్లడ్ షెడ్, నరకడాలు బ్లడ్తో అది ఇది, ఇంకా నాకైతే ఇంకా అనిమల్ లాస్ట్లో రణబీర్ కపూరే గుర్తొచ్చాడు అనమాట. ఆ లెవెల్లో వైలెన్స్ ఉంది.
సత్యదేవ్ గారిని బాగా వాడుకున్నారు బ్రో. నేనైతే అంటే ఓకే సత్యదేవ్ గారు ఉన్నారు మూవీలో అంటే డెఫినెట్లీ ఎమోషన్ కోసం కూడా వర్కౌట్ చేసుకుంటారు. ఆయన చనిపోతారని నేను ముందే ప్రిడిక్ట్ చేస్తాను. కానీ సత్యదేవ్ గారిని అయితే బాగా వాడుకున్నాడు. ఆల్మోస్ట్ మూవీలో సెకండ్ హీరో లాగానే విజయ్ దేవరకొండ పక్కనే ఉంటాడు. సినిమా కోసం మంచి హోప్తో, సినిమా మీద మంచి హోప్తో ఉన్న వ్యక్తికి ఇలాంటి కంబ్యాక్ మామూలు కంబ్యాక్ కాదు. ఇది ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేసే మాస్ కంబ్యాక్. గౌతమ్ తిన్ననూరి గారు వాట్ ఏ డైరెక్టర్ హీస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకు అంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ, తర్వాత ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్ స్టోరీ, ఇప్పుడు ఒక డ్రామా, యాక్షన్, అడ్వెంచర్, మూడు జానర్స్. ఎస్పెషల్లీ ఈ థర్డ్ మూవీ ద విజయ్ దేవరకొండ గారితో మీరు ఆయనకి కంబ్యాక్ ఇవ్వడం కోసం తీసిన సినిమా ఏదైతే ఉందో, తెలుగు ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆయన్ని ఎలా అయితే చూడాలనుకున్నారో, ఎలాంటి కంబ్యాక్ అయితే కోరుకున్నారో అలాంటి కంబ్యాక్ మీరు ఇచ్చేశారు, బ్లైండ్గా ఇచ్చేశారు. మూవీలో బాగాలేదు అని అంటున్నారు అంటే వాళ్ళకి ఏం నచ్చలేదో నాకు తెలీదు. వెళ్ళి వాళ్ళని ఒక సినిమా తీయమనండి, వాళ్ళకి అర్థమవుతుంది మూవీలో తీయడం ఎంత కష్టమో, మూవీ అందరికీ నచ్చడం ఎంత కష్టమో. మూవీలో బాగాలేని సీన్స్ అంటూ ఏం లేవు, అవసరం లేని సీన్స్ అంతకన్నా లేవు. ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే మూవీ ట్రిమ్ చేయడం జరిగింది. 2 hours 60 minutes మాకు తెర మీద చూపించింది స్టార్టింగ్లో, కానీ 2 hours 40 minutes అనేది పడలేదు. వాళ్ళు బాగాలేదని ఎందుకు బాగాలేదు అంటున్నారో ఒక్కొక్క పాయింట్ అడగండి, వాళ్ళని సినిమా తీయమనండి, వాళ్ళకి తెలుస్తుంది. హృదయం అనే సాంగ్ ఫస్ట్ ఏదైతే సాంగ్ రిలీజ్ అయిందో అది కూడా సినిమాలో లేదు. మేబీ స్టోరీలో ఆ సాంగ్ని బలవంతంగా పెట్టాల్సి వస్తుందనో ఏమో, మరి ఆ సాంగ్ కూడా పెట్టలేదు. సో వాళ్ళు ఆల్రెడీ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గౌతమ్ తిన్ననూరి గారు అంత జాగ్రత్తలు తీసుకునే ఒక అవుట్పుట్ని మనకి ఇచ్చారు. మూవీలో చిన్న మైనసెస్, చిన్న మిస్టేక్స్ నేను చెప్తా. సినిమా లిబర్టీని వాడుకొని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ని కొరియోగ్రాఫ్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ని మనం సినిమా లిబర్టీ అని వదిలేయచ్చు. రెండోది పెద్ద ఇది దేవరా, కేజీఎఫ్, సలార్, బాహుబలి ఇలాంటి జానర్స్లోకి వెళ్ళే మూవీ ఇది. సో జనాలు యూజువల్లీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మాస్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ మూమెంట్స్, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇలాంటివి లేవు. కానీ గౌతమ్ తిన్ననూరి గారు వారి స్టైల్లో కొంచెం ఎమోషనల్గా తీద్దామని, జనాలకి ఎమోషనల్ కనెక్ట్ ఉంచేలా చేద్దామని చెప్పి ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ అనేవి లేకుండా ప్లాన్ చేశారు. సో ఆ ఎమోషనల్ మూమెంట్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఏదన్నా బీజిఎమ్స్ అనేవి సినిమా మొత్తం పడుతూనే ఉంటుందన్న. సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళి ఆడియన్స్ని ఇంకొంచెం కనెక్ట్ అయ్యేలా చేసింది అనిరుద్ధ్ గారి బీజిఎం. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ అయితే వేరే లెవెల్లో డెలివర్ చేశారు అనిరుద్ధ్ గారు. ఆయననే పాడారు ఆఫ్ కోర్స్. సో అది వేరే లెవెల్లో ఉంది. సత్యదేవ్ గారు వాట్ అన్ యాక్టర్ యు ఆర్ మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అని. వీళ్ళిద్దరి మధ్య ఉండే బ్రదర్హుడ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎమోషనల్స్ కూడా బాగా కనెక్ట్ అయింది, ఆ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. కింగ్డమ్ సినిమా బాగుంది, గుడ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ స్లో ఉంది, వీక్ ఉంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం వీక్ ఉంది అండ్ క్లైమాక్స్ తేలిపోయినట్టు అనిపించింది. క్లైమాక్స్ ఇంకా హైలో ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటే మటుకు చాలా బాగుండేది. సీక్వెల్కి ఛాన్స్ ఉంది, సీక్వెల్ ఎండింగ్ ఇచ్చారు, బట్ సీక్వెల్లో ప్రీక్వెల్ అనేది ఒక డౌట్. అండ్ విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అనిరుద్ధ్ బీజిఎం టేక్ ఏ బౌ. ఆయన సీన్ ఒకలా వెళ్తుంటే ఆయన బీజిఎం సీన్ని ఇంకొక లెవెల్లో కూర్చోబెట్టింది అనమాట. ఆ సెకండ్ హాఫ్లో సీన్స్ కానీ, ఏది బోట్ సీన్ ఒకటి, ఫస్ట్ హాఫ్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ లొకేషన్స్ చాలా న్యాచురల్ లొకేషన్స్ లాగా, ఏదో సినిమా తీస్తున్నట్టు కాకుండా చాలా న్యాచురల్గా నిజంగా జరుగుతుందా అన్నట్టు అయితే చాలా మంచి లొకేషన్స్ ఎంచుకున్నారు. అండ్ గౌతమ్ తిన్ననూరి గారి ఎఫర్ట్స్ కనిపించాయి నాకైతే, ఆయన కష్టము అది బాగా కనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న, మంచి ఫిలిమే, చూడొద్దు అనేలాంటి సినిమా అయితే కాదు. సెకండ్ హాఫ్ సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం వీక్ ఉంది. స్క్రీన్ ప్లే కానీ క్లైమాక్స్ కానీ, ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి గారి మార్క్ ఆఫ్ ఫిలిం కాదు ఇది. ఆయన తన బాక్స్ నుంచి బయటకు వచ్చి చేసిన ఫిలిం, సో ఆయన మార్క్ కనిపించదు, అదొకటి ప్రాబ్లం అంతే. ఓవరాల్గా సినిమా అయితే గుడ్, ఖచ్చితంగా థియేటర్లో చూసే ఫిలిం. అన్నీ ఉన్నాయి, అన్ని సినిమాలు మిక్స్ కొట్టితే మన కింగ్డమ్ అనమాట. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 ప్రీక్వెలా సీక్వెల్ అనేది డౌట్ ఉంది. అంటే ముందు చూపిస్తారా లేదా నెక్స్ట్ వచ్చే సీక్వెన్సెస్ చూపిస్తారా? ఎందుకంటే తల్లిని వదిలేసి వచ్చాడు ఈయన, ఆ తల్లి ఏమైంది అనేది తెలియదు. అలాగే భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ ఎండింగ్ ఇచ్చారు. సో ఆమెను మరి హీరో ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లో రివీల్ అవ్వాలి. సో సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది నేనైతే ఏగర్గా వెయిట్ చేస్తున్నాను.
సో ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుందన్న. సో గౌతమ్ గారి స్క్రీన్ తన స్టోరీ అయినా లేదంటే తన టేకింగ్ అయినా లేదంటే ఎలివేషన్ సీన్స్ అయినా సరే, విజయ్ గారు మెచ్యూర్డ్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగుంది అనిపించింది ఫస్ట్ ఆఫ్ వరకు. కొన్ని సీన్స్ ఏంటంటే తన అనిరుద్ధ్ గారి బీజిఎంను కూడా ఎలివేషన్ తీసుకొని డామినేట్ చేస్తాయి, ఆ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ వరకు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు ఏ ఇంటెన్షన్తో అయితే 2 పార్ట్ తీద్దామన్న ఒక ఇంటెన్షన్కి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా అది డిస్టర్బ్ అవుతుంది. ఎండింగ్ అయినా సరే అవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. అండ్ ఎందుకో ఆ స్టోరీ కూడా కొంచెం ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఒక హై మూమెంట్స్ అలాంటి ట్విస్ట్ ఏం లేకుండా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోయింది అన్న ఇదైతే ఉంది. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అంటున్నారు. చాలా విజయ్ దేవరకొండ గారి ప్రెసెన్స్ ఎక్కువ లేదంటారు కదా. చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా హైలైట్ సీన్స్ పడ్డాయి, చాలా ఎలివేషన్స్ పడ్డాయి, చాలా మంచి సీన్స్ పడ్డాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా తక్కువ అయిపోయాయి అలాంటి సీన్స్ అని. అండ్ క్లైమాక్స్ కూడా ఒక హైలో ఇద్దాం అనుకున్నారు, ఒక దేవరా ఒక కల్కి టైప్లో ఇద్దాం అనుకున్నారు. కానీ ఎందుకో అది అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. మ్యూజిక్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అంటున్నారు. డెఫినెట్గా కాకపోతే ఏంటంటే ఆయన బీజిఎంని గౌతమ్ గారు మేకింగ్తో మొత్తం డామినేట్ చేశారనిపించింది. అది పాజిటివే. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో ఇంకొంచెం లేపాల్సిన సీన్స్ పడాల్సింది కానీ అవి మిస్ అయ్యాయి. లేపాల్సిన సీన్స్ అయితే మిస్ అయ్యాయి. ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? ఇది ఆయన అన్నట్టు గౌతమ్ గారి కింగ్డమ్, ఒక క్లాస్ డైరెక్టర్ ఒక మాస్ మూవీ చేస్తే అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జెర్సీ లెవెల్లో ఇంకొంచెం ఎమోషన్ గట్టిగా పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. బట్ కొన్ని సీన్స్లో గౌతమ్ కనిపిస్తాడు. ఒక సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది చెప్పకూడదు, కానీ ఆ సీన్ వరకు ఆయన టేకింగ్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇంకొంచెం క్లైమాక్స్ చూడడం కొంచెం బాగుంటుంది అనిపించింది.